దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాం. యేసు ప్రభువారు తన ప్రజలతో చెబుతున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి. యేసు ప్రభువారు తన ప్రజలకి ఒక ఆహ్వానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఒక పత్రికను ఇస్తున్నాడు. అయ్యా, మీరు నా వద్దకు రండి. ఎవరిని రమ్మంటున్నాడు యేసు ప్రభువారు? ఎవరిని? ప్రయాసపడుతూ భారం మోస్తూ రోగము చేత, బలహీనతల చేత, అయాక విషయాల చేత ఒత్తిడికి గురైపోయి నరంగొట్టబడుతున్న జనులతో చెబుతున్నాడు, అయ్యా మీరు నా వద్దకు రండి. అది అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త ప్రజలారా అన్నాడు. అంటే ఏమన్నాడు ఇక్కడ? ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు. ఎవరు ప్రయాసపడుతున్నారు, ఎవరు భారం మోస్తున్నారంటే సమస్త జనులు అలాగే ఉన్నారు. వాడికి డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, అంతస్తున్నా, అంతస్తు లేకపోయినా, పేరున్నా, పేరు లేకపోయినా, ప్రతి ఒక్క మానవుడు ఎలా ఉన్నాడు అంటే ఈ లోకములో ప్రయాసపడుతూనే ఉన్నాడు, భారం మోస్తూనే ఉన్నాడు. ఏదో ఒక భారం, ఏదో ఒక ప్రయాస మనిషి నలగబట్టబడుతూ ఉన్నాడు. అనేకమైన సమస్యలకు, ఒత్తిడికి గురైపోతూ ఉన్నాడు. అటువంటి వారితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా సమస్త జనులారా మీరు నా వద్దకు రండి. మీరు నా వద్దకు రండి. మీరు నా మాట వినండి. నా యందు విశ్వాసం ఉంచండి. నా మీద నమ్మకం ఉంచండి. మనం చూస్తాం, ఒక వ్యక్తిని మనం నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి నువ్వు నిజంగా నమ్మితే ఆ వ్యక్తి మోసం చేస్తాడు అని మనకు రాదు. డౌట్ వస్తుందా? రాదు. కానీ యేసు ప్రభువారిని కానీ ఒక మానవుడిగా ఉండి కొంతసేపు కనపడి కొంతలోనే మాయమైపోయే మనిషి మీదే అంత నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే, నిజానికి చిరుమ కలిగిన దేవుడి మీద కానీ మనం ఈ రోజు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట విని ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు మన జీవితాల్లో ఊహించని రీతిలో ముందుకు నడిపించగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా మన బ్రతుకులను సరిచేయగలిగిన దేవుడు ఆయన. అందుకన్నాడు, మీరు నా వద్దకు రండి, మీరు నా మాట వినండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము గలవాడు అవుతాడు. యేసు ప్రభు మాట వినాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట విన్నట్లయితే నిత్యమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలను మనం పరిశీలన చేద్దాం. ఆయా వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రభు వారి పట్ల ఏమేమి చేశాడు? వారు యేసు దగ్గరికి వెళ్ళి విశ్వాసం వచ్చారు. ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఆయన మాట వింటున్నాం, కానీ ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదు. విశ్వాసం అనేది అది చాలా గొప్పది. ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితేనే దేవుని కార్యాలు మనం చూస్తాం. విశ్వాసం లేకపోయింది అనుకోండి, ఆయన కార్యాలు మనము చూడలేము. ఏదో వెళుతున్నాములే, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాములే అనుకోకుండా, యేసయ్యా నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకెవరు లేరు అని చెప్పేసి ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడి ఆయన మాట విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉంటావో అప్పుడు యేసయ్యే చెప్తున్నాడు, మీరు నా వద్దకు రండి. ఎందుకు రమ్మన్నాడు చూడండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయించను. ఎందుకంటే ఈ రోజు మానవుల్లో ఎవరికి కూడా సమాధానం లేదు, సంతోషం లేదు. ఏదో ఒక ఏదో ఒక ఇబ్బందికి గురైపోతూ ఉన్నారు ప్రజలు. అటువంటి ప్రజలను యేసు ప్రభు ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి నా జనులు నశించిపోతున్నారు, నా ప్రజలు చెడిపోతున్నారు, నా ప్రజలు కష్టాల్లో బాధల్లో పడి నలగొట్టబడుతున్నారు, నా ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ దేవదేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా జనులారా మీరు నా వద్దకు రండి. సమస్త జనులారా, కులం గాని మతం గాని ఏమీ యేసు ప్రభువులో లేవు. ఆ కులం అంట, ఈ మతం అంట, ఈ మనిషి అంట. కరోనా ఏ కులానికైనా వస్తుంది. కరోనాకి ఏమైనా కులాలు ఉన్నాయా? రెడ్డిమ్మ కరోనా ఉన్నాయా? కరోనా వ్యాధికే మతాలు లేవు, కులాలు లేవు, ఏ భేదము లేదు, అందరికీ వచ్చేస్తుంది కరోనా. మరి చాలా మంది సేవకులు కూడా దాని ద్వారా సరిపోయిన వాళ్ళు ఉన్నారు.
మాస్టర్స్. మన విజయవాడ దగ్గర అగ్ని ప్రమాదంలో ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, మరి వారు కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయారు. చూడండి, దానికి ఏ తేడా లేదు, చిన్న పెద్ద ఏమీ లేదు, అది అందరికీ వస్తుంది. అందుకని ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక ప్రయాస, ఏదో ఒక భారంలో మానవుడు ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అందు ఈ శ్వాసం వచ్చినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఏం చేస్తాడో చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కైపరినహుములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఈయన మనం చూస్తే ఒక గొప్ప ఉన్నతమైన అధికారం కలిగిన వ్యక్తి అండి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈయన పేరు శతాధిపతి. శతాధిపతి అంటే కొంతమంది, ఒక 100 మంది సైనికులకు అధికారి అని అర్థం. అర్థమవుతుందా? ఒక 100 మందికి ఒక అధికారం కలిగిన వాడు. ఎప్పుడు కూడా 100 మంది కింద ఉంటారు. ఈయన ఏది చెబితేనే అది వెళ్ళి వాళ్ళు చేస్తారు. అటువంటి ఉన్నతమైన హోదాలో ఉన్నవాడు, ఒక మంచి ఉద్యోగం కలిగిన వాడు, ఒక గొప్ప ధనము కలిగిన వాడు. ఒకరోజు ఆయన ఇంటిలోనంట తన యొక్క ఏమన్నాడు చూడండి, తన దాసుడు, అయ్యా ప్రభువా, నా దాసుడు, నా దగ్గర పని చేసేవాడు, నా దగ్గర సైనికుడుగా ఉన్నవాడు, ఒక ఆయన పక్షవాయువు కలిగిన రోగంతో బాధపడుతున్నాడు. ఆయనకి వ్యాధి కలిగింది. ఈయన ఎవరండి? ధనము లేనివాడా? డబ్బు లేనివాడా? ఏమైనా కొదువు ఉన్నదా? గవర్నమెంట్ ఉద్యోగి, ఒక అధికారి, గొప్ప ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు, మంచి జీతం వస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువు కలిగిన రోగముతో బాధపడుతున్నాడు అని చెప్పాడు. యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అలాగే చూస్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి, యేసు ఏమన్నాడు చూడండి. యేసు నేను వచ్చి నేను వచ్చి వాడిని స్వస్థపరచుదనని ఆయనతో చెప్పగా, శతాధిపతి ఏమన్నాడు చూడండి. యేసుప్రభు అన్నాడు, ఆయన ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వచ్చాడో, తన పరిస్థితులు యేసుప్రభుకు చెప్పుకున్నాడు, తను ఏమై ఉన్నాడో, తనకి ఏది అవసరమైనదో, ఏదైతే కావాలని ఆ ప్రభు దగ్గరికి వచ్చాడో, ఆ ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు అతనితో ఒక మాట అంటున్నాడు, అయ్యా, నేను ప్రభు శతాధిపతి ఆయనతో చెప్పగా, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదని ఆయనతో చెప్పాడు. యేసు ప్రభు వారు చెప్పాడు ఏమనంటే, అయ్యా, నేను మీ ఇంటికి వస్తాను, నీ కుమారుడి దగ్గర ఆ యొక్క దాసుడి దగ్గరికి వచ్చి అతను బాగు చేస్తానని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పగానే ఆ శతాధిపతి చూడండి ఏమన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. చూడండి, దేవుని మాటకున్న యొక్క శక్తిని మనం చూస్తున్నాం. ఎంత శక్తివంతమైనదో దేవుని మాట. ఆ ఏంటంటున్నాడు, అయ్యా, నీవు మాత్రం నా ఇంటికి వస్తే నేను యోగ్యుని కాదు, నేను ఘోరమైన పాపిని, నేను అనేక విధాలుగా జీవితాన్ని నాశనం చేసుకున్న వాడిని, నీవు నా ఇంటికి రావాల్సిన పని లేదు. కానీ ఈ స్థలంలోనే ఇక్కడ ఉండి నీవు గాని ఒక్క మాట పలికినట్లయితే అక్కడ నా దాసుడు స్వస్థపరుస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి దేవుని మీద. అంటే దేవుని దగ్గరికి వచ్చిన ఆయన మొదలకుండా కూర్చుంటే కార్యం జరగలేదు. ఏం చేస్తున్నాడు? ఆ యేసయ్య దగ్గరికి వచ్చి, చాలా సార్లు మనకు అనిపించేది ఏదో తెలుసా, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా, ఆయనతో ఉన్నారు కదా, నెలకు ఒకసారి వెళ్తే సరిపోతులే, 2 నెలలకు ఒకసారి వెళ్తే సరిపోతులే అంటే నీకు విశ్వాసం లేనట్టే. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు చూడండి, నీవు నా ఇంటికి మాత్రము వద్దు. మరి ఏం చేయాలి అంటున్నాడు చూడండి. నీవు నా ఇంటికి వస్తున్నకు నేను పాత్రుని కాను. చదువు.
నీవు మాట మాత్రము చదివు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడండి. నువ్వు ఒక మాట పలికితే చాలు. ఏమి గమనించాడండి ఆ శతాధిపతి దేవుల్లో? యేసు ప్రభువులో ఏం చూశాడు చెప్పండి? ఆయన మాటలో శక్తి ఉన్నదని గ్రహించాడు. ఆయన వస్తేనే అవసరంలా, ఆయన మాట వింటే చాలు, ఆయన ఒక మాట పలికితే చాలు, ఆ మాటతో సర్వ సృష్టింపబడింది. సముద్ర గాలే గసగస వణికిపోయాయి. ఆయన మాట శక్తి కలిగింది కనుక ఆ మాట ఎంతో విశ్వాసం వచ్చి ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన ఎంతో విశ్వాసం వచ్చి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి అవసరం లేదు, కానీ నువ్వు ఒక్కసారి ఒక మాట పడగలన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా? అందుకు చూడండి, నేను కూడా అధికారములకు లోపడిన వాడను, నాకు కొన్ని అధికారాలు ఉన్నాయి, నేను ఒక అధికారిని. అక్కడ చక్కగా వివరించారు చూడండి. నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. ఎందుకు? తన కింద పనిచేసే వాళ్ళు ఎవరు మాట వింటారు చెప్పండి? ఎవరు మాట వింటారు? ఒక అధికారం ఉన్నాడు, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఆయన మాట మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వినాలి. ఎందుకు వినాలి? ఆయన ఒక అధికారంలో ఉన్నాడు, ప్రజల చేత ఎన్నుకోబడి ఒక మంచి కుర్చీలో కూర్చున్నాడు కనుక ఆయన దానికి ఒక అధికారం ఉంది కనుక అధికారికి లోపడాలి. అలాగే మన జిల్లా కలెక్టర్ గారిని చూసుకున్నా, ఒక ఎస్పీ గారిని చూసుకున్నా, ఒక ఎస్ఐ గారిని మనం చూసినా, ఒక ఎంఆర్ఓ గారిని, ఒక ఎండిఓ స్థాయి గారిని మనం చూస్తే వారికి కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటి అధికారం ఈయనకుంది. ఈయనకున్న అధికారం ఏంటి? నేను 100 మంది సైనికులకు అధికారిని, వారు నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అంటే ఏం కనిపిస్తున్నాడు ఈ యొక్క శతాధిపతి ప్రభువుకి? అయ్యా నేను నాకు తెలుసు, అధికార కన్నా విలువ నాకు తెలుసు, ఒక అధికారి ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. ఎందుకంటే నీవు అధికారం కలిగిన వాడివి, నీకు సృష్టి మీద అధికారం ఉంది, నీకు ప్రజల మీద అధికారం ఉంది, రోగాల మీద అధికారం ఉంది, ప్రకృతి మీద అధికారం ఉంది, సర్వ సృష్టి అంతా నీది కనుక నీవంతటికి అధికారివి కనుక నీవు ఒక్క మాట చెప్తే చాలు ప్రభా. అర్థమైందా? అర్థమైందమ్మా? ఎందుకు నువ్వు వద్దు అన్నాడు ఆయన? అధికారకున్న గొప్ప హారత ఏంటో ఆయనకు తెలుసు. ఆయన కూడా ఒక అధికారి కనుక, తండ్రి నువ్వు నా దగ్గరికి వద్దు కానీ, నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు కానీ నీ ఒక్క మాట చెప్పు అన్నాడు. అంతే. ఎందుకు? దాన్ని కూడా వివరించాడు. నేను కూడా ఒక అధికారిని, నాకు కొంతమంది సైనికులు ఉన్నారు, వారు చేయమంటే చేస్తారు, వద్దంటే చేయరు. అర్థమవుతుందండి మేడం దేవుని గారు తన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా తెలియపరుచుకున్నాడు చూడండి ప్రభు దగ్గర. యేసు ప్రభు దగ్గరికి రాకనే పని జరగదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరే మనకి కార్యాలు చూడము. యేసు ప్రభు మాట విని విశ్వసించాలి. అంటే తన విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఆయన ఏం గ్రహించాడో తెలుసా? తండ్రిలో ఆయన చూసింది ఒకటి, ఆ తండ్రి సర్వ సృష్టికర్త అయిన దేవదేవుడు గనక ఆయనకి ఈ లోకములో ఏది అసాధ్యము కాదు అని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలో చాలా శక్తివంతుని గ్రహించాడు, తన మాట మీద విశ్వాసం ఇచ్చాడు. అప్పుడు చూడండి ఏం జరిగిందో ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు అన్నాడు, యేసు నీ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చేవాడిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు ఎన్నడూ నేను చూడలేదు అని యేసు ప్రభువు తన గురించి ఒక గొప్ప సాక్ష్యం పలికాడు. ఎవరైనా తెలుసా? ఇట్లాగే యేసు ప్రభు నమ్ముకున్న మనందరం ఉన్నాం కదా, మనందరికీ దేవుడు కార్యం చేయగా ఎవరు చేసిన కార్యము? కొత్తగా ఒక ఆయన వచ్చాడు, కొత్తగా వచ్చి ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభా నువ్వు చేస్తావు, నీది తెలుగుంది, నీ దగ్గర శక్తి ఉంది అని చెప్పి ఆ వ్యక్తి ప్రభువుని అడుగున తర్వాత ఆ వ్యక్తికి గొప్ప కార్యం చేసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తితో అన్నాడు యేసు ప్రభు, అయ్యా వీళ్ళందరికంటే నీవు గొప్పవాడివి. ఎందుకంటే 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది నమ్ముకుని, పనులకు పనే, ఆదివారం వస్తే పని, ఆదివారమే వస్తుంది ఆ పని కూడా మనకి కదమా. 6 రోజులు పని, 7 రోజులు పని జరగదు. ఆ 7 రోజులు ఎక్కడే తిరగండి, ఇబ్బంది లేదు. అలాంటి వ్యక్తి, అలాంటి వాళ్ళు చూసి అన్నాడు, ఇదిగో ఇంతమంది నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికంటే కూడా నీవు చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావని తండ్రి ఒక గొప్ప
నిశ్చయమైన సాక్ష్యము తనతో ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాట విన్నట్లయితే ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడికి పడిపోడండి. విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ నాశనాన్ని చూడడు. విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ కీడును తను చూడడు. ఎన్నటికీ ఏది కొరతలకి కొరత లేకుండా దేవుడు కొనసాగిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, మీరు నా వద్దకు రండి, నా మాట వినండి. ఆయన ఎంత విశ్వాసం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ వచనం చూస్తున్నాం. యేసు నా మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వాడిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉంటుందో చూడను నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అనేకులు తూర్పు నుండి పరమ నుండి వచ్చి అబ్రహాముతో కూడిన, ఇస్సాకుతో కూడిన, యాకోబుతో కూడిన పరలోకమందున కూర్చున్నారు కానీ రాజ సంబంధం ఎలుపట చీకటిలో ప్రియపడుతులని అక్కడ ఏడుపుడు పండు కొరువుని చూసి వారు వెళ్ళి విశ్వాస ప్రకారము అలాగును శతాధిపతి చెప్పిన ఆ గడిలోని ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నోట ఇతను ఆ యొక్క విశ్వాసాన్ని చూశాడో, అంతకున్న తన విశ్వాసాన్ని గమనించాడు ప్రభు. వెంటనే అన్నాడు, అయ్యా నీ ఇంటి దగ్గర నీ దాసుడు స్వస్థపడ్డాడు. వెంటనే బాగు చేశాడండి, స్వస్థత దక్కింది. ఈరోజు నీవు ఏ స్వస్థత కావాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన, నీకు ఏదైనా అనారోగ్యమో, డాక్టర్లకు అర్థం కాని వ్యాధి, ఎవరు బాగు చేయలేని వ్యాధి నీకు ఉన్నట్లయితే, నువ్వు కానీ ఆ జనాధిపతి ఉంచిన విశ్వాసం ఉంచగలిగినట్లయితే, ఆయనకున్న గొప్ప విశ్వాసం ఎంత విలువైందండి. ఆ విశ్వాసాన్ని కూడా మాటల్లో తెలియపరిచారు మనకి. అధికారులకు ఎంత ఉందో తెలుసు నాకు. నువ్వు ఒక అధికారివి, నీకు సమస్తము నీ దగ్గర ఉన్నాయి. సమస్తానికి నువ్వు చక్రవర్తివి. నువ్వు రాజులకు రాజు నువ్వేనయ్యా. సర్వాధికారం కలిగిన దేవుడు నువ్వు. ఆకాశమందు భూమి మీద కాదు సర్వాధికారం నీకు ఉన్నాయి అని చెప్పిన దేవుడిని గమనించి ఆ చక్రవర్తి తనలో ఉన్న విశ్వాసాన్ని వెల్లడపరుస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర వారు స్వస్థత పడటం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీవు యేసు దగ్గరికి వచ్చి ఆయన ఎంత విశ్వాసం వచ్చినట్లయితే, ఈరోజు యేసు ప్రభు అన్నాడు, నీకు మొట్టమొదటిగా ఏం జరుగుతుంది తెలుసా? స్వస్థత జరుగుతుంది. మనకున్న అనారోగ్యం నుండి మనం ఏం అవుతామో తెలుసా? బలపడతాము. మనకున్న అనారోగ్యం నుండి మనము స్వస్థపడతాము. ప్రియమైన దేవుని ఉన్నారా? ఎందుకు అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని బాగు చేయడానికి, రోగాలు పాలు చేయడానికి ఆయన రాలేదు. ఒకవేళ రోగం వచ్చినా గాయపరచువాడు ఆయనే, నానిపేవాడు ఆయనే. అయితే నువ్వు నమ్మాలి యేసుని. ఆయన దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఒకవేళ నువ్వు గొప్పవాడే కావచ్చు, నీ దగ్గర డబ్బే ఉండొచ్చు, నీకు మంచి పేరే ఉండొచ్చు, మంచి భూమి నీ దగ్గర ఉండొచ్చు, ఏది ఏమైనా ఉన్నప్పటికీ కూడా అది నేను ఎన్నటికీ బాగు చేయలేదు. మరి జీవం కలిగిన తండ్రి, సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన వద్దకు వచ్చినట్లయితే, ఆయన మాట మీద విశ్వాసం వచ్చినట్లయితే, చూడండి ఆ శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. ఎంత గొప్పగా మాట మాట్లాడుతున్నాడో చూడండి. అయ్యా నువ్వు నా ఇంటికి వద్దు ప్రభా, ఎందుకంటే నాకు తెలుసు అధికారికి ఉన్న విలువ. ఒక అధికారికి ఎటువంటి పవర్స్ ఉంటాయో నాకు తెలుసు. అధికారం ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. అధికారులు ఏదైతే చెబుతారో అదే నెరవేరుతుంది అని చెప్పి తను గ్రహించిన వాడు గనక అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీవు మాట పలుకు చాలు అన్నట్టు. ఎంత గొప్ప విశ్వాసం తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఈరోజు స్వస్థత కావాలంటే, నీకు కానీ నీ బిడ్డలకు కానీ నీ కుటుంబానికి కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉండి బాధపడుతూ ఒక డాక్టర్ వల్ల కూడా కానీ వ్యాధి ఎవరికైనా ఉంది అంటే వారు చేయాల్సిన పని తెలుసా? నెంబర్ 1, మొట్టమొదట తండ్రి మీద విశ్వాసం ఉంచాలి. ఆ తండ్రి దగ్గరకు వచ్చి ఆయన మాట మీద విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? గొప్ప స్వస్థతనిస్తాడు. మనం ఊహించలేనంత స్వస్థత, మనం ఎన్నడూ చూడలేనంత గొప్ప స్వస్థత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు పెట్టారా? ఎందుకంటే ఏదో వస్తున్నాం పోతున్నాం, దానివల్ల మీకు లాభం ఏంటి చెప్పండి? వస్తున్నాం పోతున్నాం, దానివల్ల లాభం ఏమి వస్తుందా చెప్పండి? దానివల్ల లాభం ఉంటుందా మనకి? ఏదో వస్తే పోతే విశ్వాసం లేకుండా? విశ్వాసం ఉంటేనే కదా మనకి దేవుడు కార్యం చేస్తాడు. ఒక వ్యక్తిని మనం నమ్మి పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మనకు మంచిగా చేస్తే ఆ వ్యక్తి మీద విశ్వాసం కలుగుతుంది. ఆ వ్యక్తి సకలంగా పట్టించుకోకపోతే ఆ వ్యక్తిని దేవుడు చూస్తాడా? చూడండి, వదిలేస్తాడు.
ఎందుకంటే మీకు పదే పదే నేను చెప్పేది ఏంటంటే ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మనుషులు నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు. మీరు ఎన్నడూ నా మీద ఆధారపడాల్సిన పని లేదు, నన్ను నమ్మాల్సిన పని లేదు. కానీ మనల్ని తెలిసినవాడు, మనల్ని కాపాడుతున్నవాడు, మనకు సహాయం చేస్తున్నవాడు, ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. అప్పుడు మనకి ఏ వ్యాధి అయినా కానివ్వండి, అది ఎంతటి ఘోరమైన వ్యాధి కావచ్చు, ఎంత ప్రమాదకరమైన వ్యాధి కావచ్చు, ఆ వ్యాధి మన మీద ఉండదండి. ఎందుకంటే నీలో ఉన్న విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నేను స్వస్థపరుస్తాడు. రెండో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో విషయాన్ని మత్తయి సువార్త మరి చూసాం, 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా ఇక్కడ మనం చూద్దాం. యేసు ప్రభు మాట విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట ఏం విశ్వాసం వస్తే ఒకటి స్వస్థత జరుగుతుంది. 27వ వచనం 9:27. యేసు అక్కడి నుండి వెళుచు ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఇక్కడ ఇరువురి గుడ్డివారు మనకు కనిపిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు అక్కడ బోధించి కొంత దూరం వెళుతూ అక్కడ అనేక మందికి దేవుని మాటలు చెబుతూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందిని బాగు చేస్తూ ఉన్నప్పుడు ఆ పక్కనే, రోడ్డు పక్కనే ఇద్దరు గుడ్డివారు కూర్చున్నారండి. వారు చూపు లేని వారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత యేసు ప్రభువారు ఇలాగే వారి మధ్యలోకి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అట్లా రోడ్డు పక్కనే కూర్చున్నారు. యేసు ప్రభువారు రోడ్డు మార్గంలో వెళుతూ ఉండగా, ఆ మార్గాల్లో వెళుతూ ఉన్నప్పుడు యేసు అక్కడ నుండి వెళుతూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చారు, వెనకాల వచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రజలు చెప్పుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. వెంటనే వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి ఆయన ఎదుట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వెంటకు వచ్చింది. యేసు చదవమ్మా 28వ వచనం. ఆయన వింట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వెంటకు వచ్చింది. యేసు, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగారు. ఎందుకు యేసు ప్రభువారు ఆ ఇద్దరు గుడ్డి వారితో ఆ మాట చెప్పాడు? ఇది నేను చేస్తానని మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఎందుకంటే ఒక వ్యక్తిని బాగు చేస్తే మీరు చూడాల, మీరు కళ్ళతో చూస్తే నమ్మచ్చు, మీకు చూపలేదు కదా. నేనే స్వస్థపరుస్తానని, కాకపోతే అసలు నేనే యేసు ప్రభువునని, నేనే దేవుడని మీకెట్లా తెలుసు? మీరు ఎలా నమ్ముతున్నారు? ఒకవేళ నమ్మారు, నేనే ప్రభువునని నా దగ్గరికి వచ్చారు, అయితే ఇది నేను చెయ్యగలుగుతున్నానని మీరు నమ్ముతున్నారా అని అడుగుతానండి. తెలుసా, అయితే చూపు లేదు. ఆయన ఏదో జనాలు వెళ్తుంటే వాళ్ళు వెనకాల పడి వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మాకు స్వస్థపరుచు అని చెప్పి ఆ ప్రభుని కేకలు వేసి ఆ ప్రభు దగ్గర వాళ్ళు ప్రవేశించిన తర్వాత అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారితో చెప్పిన మాట ఇదే. ఏమని చెప్తున్నాడు? చదవమా మళ్ళీ. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు గమనించాలా? యేసు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఎవరు నమ్మాలంట? ఎవరైతే కార్యము కావాలో, ఎవరు జీవితానికి అయితే కార్యాలు కావాలని ఆ తండ్రి దగ్గరికి వస్తారో వారు ముందు దేవుని మాట ముందు విశ్వాసం ఉంచాలి, ఆ మాట మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కళ్ళు కనిపించేవాడికి యేసు ప్రభు గొప్ప దేవుడు రా, దీన్ని బాగు చేస్తాడు రా అని చెబితేనే రారు. ఒక్కొక్కసారి మనం చూస్తున్నాం టీవీలో చాలా మంది, ఎంతో మంది అద్భుతాలు జరిగిన వారు గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు. కానీ కొంతమంది నమ్మి వెళ్ళిపోతున్నారు. కానీ చేస్తాడు, కార్యం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మీద. ఈ రోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, దేవుని మీద ఉంచవలసిన విశ్వాసం మనుషుల మీద ఉంచడం ద్వారా దేవుని కార్యాలు వాళ్ళు చూడలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో చెబితేనే ఇక్కడ వాళ్ళు ఎదురు వెళ్ళలేదు, వారికై వాళ్ళు వెళ్ళారు, వారికై వాళ్ళు ప్రభుత్వం ముచ్చటిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారితోనే మాట్లాడాడు. అయ్యా ఇది చేయగలనని మీకు ఎవరు చెప్పారు అని అడగల, మీరు ఎక్కడి నుండి వచ్చారని అడగల. అయితే మీరు ఒక పని చేయాలా, నేను చేయగలనని మీరు నమ్ముతారా అని అడిగాడు. అంతే. అప్పుడు వారు అన్న మాట చూద్దాం. వారు
నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా కష్టమైంది, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి చూపు లేదు, అసలు ఆయన యేసు ప్రభువు కాదో తెలియదు, ఆయన ఎవరో కూడా ఆయనకి తెలియదు, ఆయన ఎప్పుడు చూసిన వాళ్ళు కూడా కాదు. కానీ ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నమ్ముచున్నావా అనేదానే వీళ్ళందరూ ప్రభువా మేము నమ్ముచున్నాము అన్నారు. ఏమైనా దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభుని నమ్మినట్లయితే, యేసు ప్రభు యందు నమ్మకం ఉంచి ఆయన మాట మీద విశ్వాసం ఉంచినట్లయితే, ఆయా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాట మీద ఆయన విశ్వాసం ఉంచినట్లయితే, వీరిద్దరు చూడండి, వారిద్దరు పరిస్థితి మనం చూస్తే కళ్ళు కనపడలేదు యేసు ప్రభు వారు. అంతకు ముందు గొప్ప కార్యాలు చేసినవి కూడా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. కొత్తగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు వారిని అంటున్నాడు, అయ్యా నేను చేస్తానా, ఇది మీరు ఎట్లా నమ్ముతున్నారు అన్నప్పుడు వారు చూడండి మేము నమ్ముతున్నాం ప్రభు అన్నారు. చాలా సార్లు మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఏదైనా కార్యం చేయకపోతే చాలా సార్లు వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. అయ్యో నా ప్రభు చేయలేదు, నమ్మకమేది. వారిద్దరు అంటున్నారు మేము నమ్ముచున్నాం ప్రభు. ఎప్పుడైతే ఆ మాట వారు పలికారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో చూడండి. వారి నోట ఆ మాట రాగానే అప్పుడు ఆయన వారి కనులు ముట్టి మీ నమ్మకము చప్పున మీకు కనులు కాకని చెప్పినంతట్లో వారి కనులు తెరవబడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము దేవుని మీద, మనిషి మీద కాదు నమ్మకం, దేవుని మీద నమ్మకం, దేవుని మాట మీద నమ్మకం. దేవుడు పిలిచాడు, ఆయన ముందే చెప్పాడు, పిలిచాడు రాండి నా దగ్గరకు సమస్త జనులారా నా వద్దకు రండయ్యా, మీ బాధలు తీసేస్తా, మీ కష్టాలు తీసేస్తా, మీ సమస్యలు తీసేస్తా, మీ శ్రమలు తీసేస్తా. మీరు ఏ విషయములైతే నలగబోతున్నారో, ఏ విషయములైతే కంగారు పడుతున్నారో, ఏ విషయాలైతే మీరు బాధపడుతున్నారు, అవన్నిటి కూడా నా దగ్గరికి తీసుకురండి. ఎవరైతే యేసు ప్రభు ఆహ్వానం అందుకుని ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాట విని ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు మొట్టమొదటిగా దేవుడు వారిని స్వస్థపరిచాడు మనం చూసాం. రెండవదిగా ఇక్కడ గొప్ప కార్యములు వారు చూశారు, ఊహించిన కార్యములు, ఎన్నడూ వారు అనుకోలేదు మాకు చూపు వస్తుంది అని. చూసారా ఎంత ఆశ్చర్యకారం అండి, ఇది ఆశ్చర్యకారం. చూసారు వాళ్ళు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఆశ్చర్యకార్యాలు ప్రజలు అనుకోవచ్చు, వీళ్ళు ఎక్కడి నుంచి తింటున్నారు, వీళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది, ఇలా తిరుగుతున్నారే, ఇలా వస్తుంది. నువ్వు నేను సిరిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయన మనల్ని పస్తుంచేవాడే కాదు, ఆయన మనల్ని పనికి రాకుండా చేసేవాడే కాదు. నువ్వు కానీ ఆయన ఎంత విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితమే ఎక్కడికో వెళ్ళిపోతుంది. విశ్వాసం ఉంచాలంటే, విశ్వాసం వచ్చినప్పుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యం చూస్తాం. అది ఇదే కాదు, ఈనాడు నీవు నేను ఉన్న పరిస్థితి కావచ్చు. ఒకవేళ ఏదైనా ఒక అద్భుతం జరగాలనుకుంటున్నావేమో, ఒక ఆశ్చర్యకార్యం నీ కుటుంబంలో జరగాలి, నీ జీవితంలో జరగాలనుకున్నట్లయితే నీవు ముందు దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. ఆయన మాటను నమ్మినట్లయితే నీవు ఊహించిన రీతిలో ఆనాడు వారిద్దరికి ఉన్నదేంటి? స్వస్థత, వారిద్దరికి చూపు. ఈ రోజు మనకు ఎన్నో అవస్థలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూడాలనుకుంటున్నాం. ఎన్నడూ ఊహించిన కార్యం, ఎన్నడూ నువ్వు అనుకోని కార్యం, ఎప్పుడు కూడా నీ కల్లోకి రాని ఒక ఆశ్చర్య కార్యము దేవుడు నీ కుటుంబంలో చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన విశ్వాసం ఉంచి ఆయన మాట విన్నప్పుడు, ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మాట విని ఆయన విశ్వాసం ఉంచాలి. ఏదో వెళుతున్నాములే వస్తున్నాములే అనుకుంటే దేవుడి కార్యాలు మనం చూడలేదు. ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తారు. ప్రియమైన దేవుని కదా గమనించండి. ప్రభు దగ్గర మనం వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉంచుతాం. దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజు మన మీద ఆయన కార్యాలు చేస్తాడు. ఏదో ఒక రోజు ప్రభువు మనల్ని బహుబలంగా ఆస్వాదిస్తాడు. ఈరోజు ఏదైనా స్వస్థత కావాలా, ఏదైనా అనారోగ్యం ఉందా, బలహీనత ఉందా, అయితే ఆ శతాధిపతి యేసు మాటకి ఇచ్చిన విశ్వాసం చూడండి. ఆయన ఎంతగా మాటను నమ్మాడు. అలాగే మనము కూడా ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆనాడు శతాధిపతితో చెప్పాడు, తన ఇంటికి వెళ్ళగానే తన దాసుడు స్వస్థపడ్డాడు. ఈరోజు ఇద్దరు గుడి మనం చూస్తున్నాం.
వీరితో కూడా ప్రభు చెబుతున్నాడు, అయ్యా నిజంగా మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం ప్రభు అన్నారు. ఎంతైతే విశ్వాసం యేసు ప్రభు మీద వండించారు, అదే విశ్వాసం ప్రియమైన బిడ్డ యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసం వాళ్ళు ఏం చేసిందంటే, ఒకటి స్వస్థత కలిగించింది, రెండు వారు ఎన్నడూ ఊహించలేదు, కళ్ళు కూడా అనుకున్నారు అయ్యో మా కళ్ళు వస్తాయని. కానీ ఆశ్చర్యకారి వారి జీవితాల్లో చూశాడు దేవుడు. ఈరోజు నీ నా జీవితంలో తప్పకుండా చేస్తాడు. అది మన ఓపికతో ముందుకు వెళదాం, ఎదురు చూస్తూ ఉందాం. దేవుడు ఎవరికి ఆయన కార్యం చేయకుండా పోయాడు కాదు, ఆయన పక్షపాతి మాత్రము కాదు. ఆ పక్షపాతం అనేది ఆయన దగ్గర లేనే లేదు. అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ కార్యాలు చేస్తాడు. కాకపోతే ఆయన యందు మన విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు, మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు ఏదో ఒక దినాన మన జీవితంలో అనేక మంది ఆశ్చర్యపడే విధముగా, అనేక మంది తెలుసుకునే విధముగా దేవుడు మనకి ఆ కార్యము చేస్తాడు. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు స్వస్థపడ్డారో వారి కన్నులు తెరవబడినో అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకుండని వారికి కఠినంగా ఆజ్ఞాపించును. అయినప్పుడు కూడా ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటిని కూడా ప్రచురము చేసేది. అనేక మంది యేసు వైపు చూశారు, అనేక మంది యేసుని తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువుని నమ్మినప్పుడు, యేసు ప్రభు మీద విశ్వాసం వచ్చినప్పుడు ఎందుకు ఆయన ఆశ్చర్యకారం చేస్తారో తెలుసా? ఆయన కూడా మహిమపరచబడతాడు. దాని ద్వారా ఆయన నామానికి కూడా మహిమపరచబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతో మంది మనల్ని ఈరోజు మనం ముందుకు పెడుతున్నాం. ఈరోజు ఈ స్థితిలో, ఈ లాక్డౌన్ సమయంలో ఎవరో చర్చలు కూడా జరగట్లేదు. కొన్ని చోట్ల నిలిపేశారు, కొన్ని చోట్ల ప్రార్థన జరగట్లేదు. ప్రభు మహాకృపను బట్టి మన ప్రాంతం అంతా క్షేమంగా ఉంటానా, మన ప్రాంతం అంతా కూడా దేవుడు ఆస్వాదించి ఎవరికి ఏ వ్యాధి ఏ రోగం రాకుండా కాపాడాడు కనుక మనం ఈరోజు ఇలా కూర్చుని దేవుని వాక్యం కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మాట నేర్చుకోవటానికి, ఆయన సన్నిధిలో కూడుకోవటానికి ప్రభు మనకి మార్గాలు సహాయం చేసాడు. అంతమంది కాదు, ఈరోజు మేము కూడా జూమ్ యాప్ ద్వారా మరి దేవుని సేవకులు బోధిస్తున్న మాటలు మేము వింటున్నాం, మేము వాటిని చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఏమని దేవుని బిడ్డరా, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవుని దగ్గరికి రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. అది ఎటువంటి వ్యాధి అయినా సరే దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని దగ్గర రండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఎన్నడూ చూడని ఒక ఉన్నతమైన ఆశ్చర్య కార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చింది తన ప్రజలకు విశ్రాంతిని కలగజేయటానికి, తన ప్రజలకు సమాధానం ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చినందుకే. అందుకన్నాడు, సమస్త అంటే ప్రపంచంలో ఉన్న జనులారా ఆ విందుకు రండి. ఎందుకంటే మీరు ప్రయాసపడుతున్నారు, మీరు భారం పడుతున్నారు, ఆ ప్రయాస ఆ భారాన్ని నేను తొలగించేస్తాను. ఎందుకంటే నా వెంటకు వచ్చినప్పుడు, నా కాడి వెతుకున్నప్పుడు, నా కాడి మీ భుజము నేర్చుకున్నప్పుడు అది మీకు మోస్తూ ఉంటే సులువుగా ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. మోసి మనకి బరువు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక మాత్రం అది సులువైపోతుంది, తేలికైపోతుంది. గమనించండి, ప్రభు దగ్గరికి వెళ్దాం. వెళ్తమే కాదు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు మాట యందు మన విశ్వాసం వచ్చినప్పుడు ఒకటి మన జీవితం ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుందమ్మా చెప్పండి? ఏం జరుగుతుంది? దేవుని మాట మీద విశ్వాసం వస్తే శతాధిపతికి ఏం జరిగింది? అక్కడ నాకు కావలసిన వ్యక్తి స్వస్థపడ్డాడు. ఈరోజు నీవు కానీ అటువంటి విశ్వాసం వస్తే నీకే కాదు, నీ బంధువైనా, నీ స్నేహితుడైనా, నీ రక్త సంబంధైనా అటువంటి వారు స్వస్థపడతారు. రెండవదిగా ఏం జరుగుతుంది? యేసు ప్రభు మీద విశ్వాసం ఇస్తే ఆశ్చర్యకార్యము చూస్తాం. ఆశ్చర్యకార్యం ఆశ్చర్యపోతాం మనమే. 3 రోజులు నాది ఫోను చెడిపోయి అలా ఆలుగాక దేవుడు అద్భుతమైన రీతిలో ఒక చక్కని మంచి ఫోను దేవుని దాసుల ద్వారా కొంత సహాయం తీసుకోవటానికి ప్రభువు కృప చూపించాడు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు మనము ఊహించలేనివి, మనం ఆ కార్యాలు ఎన్నడూ కూడా ఊహించలేము. అట్టి గొప్ప కార్యాలు దేవుడు మనకు, మన బిడ్డలకు, మన ప్రాంత ప్రజలకు దేవుడు చేయనుగాక. ఆమేన్.